భక్తి సమాచారం ప్రేక్షకులకి సుస్వాగతం. 18 డిసెంబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో గురుగ్రహము అతిచార ప్రభావం వల్ల మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఈ ప్రవేశం మార్పు వలన ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ రాశిలో వాళ్ళకి మంచి జరుగుతుంది, ఏ రాశిలో వారికి కొంత కష్టాలు కలుగుతాయనే విషయం గురించి తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, గురువు అతిచార ప్రభావం వలన కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి యోగాలు కలిగాయి, అన్ని విధాలుగా మంచి జరిగింది. అయితే ఈ 12 రాశుల్లో కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా ఈ 7 రాశుల్లో జన్మించినటువంటి వారికి లేని కొత్త నష్టాలు కష్టాలు కలగబోతున్నాయి. అలాగే ఇప్పటి వరకు కష్టాలు తప్ప సుఖాలంటూ ఎదురగం, నష్టాలే తప్ప లాభాలంటూ తెలియదు. అలాగే అన్ని విధాలుగా ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉన్నాం తప్ప ఒక ఆనందాన్ని వెతుక్కోలేకపోతున్నాము అని చెప్పి బాధపడేటువంటి రాశులలో 5 రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క గురువు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల. కాబట్టి ఈ గురువు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఎవరెవరు ఎటువంటి కొత్త ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలి, వ్యాపార విస్తరణ, ఉద్యోగ విస్తరణ, అలాగే వృత్తిలో అభివృద్ధి, ఎవరెవరు జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో 3 పర్వదినాలలో ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఏ విధంగా చేయాలనే విషయాల గురించి కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురుగ్రహ మార్పుతో పాటుగా రవిగ్రహ మార్పు, కుజగ్రహ మార్పు కూడా జీవితంలో కొన్ని శుభ అశుభ యోగాల్ని కలగచేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. అంటే ఈ ఒక్క గురువే కాకుండా మిగతా గ్రహాలు, రవి కుజగ్రహ ప్రభావాలు కూడా మారుతున్నాయి. కాబట్టి ఎటువంటి మార్పులు వస్తాయి? ఇప్పటి వరకు అంటే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఈ దోషంలో ఉన్నప్పటికీ కూడా గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నట్టు కారణం చేత ఇప్పటి వరకు అనుకూలంగా ఉంది. శని ఎంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా గురువు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఎన్ని కష్టాలు వచ్చినా ఆఖరికి అన్ని పనులని కంప్లీట్ చేయగలిగేటువంటి స్థితిని యోగాన్ని ఇచ్చాడు. కానీ ఒక్కసారిగా అన్ని పనులు సజావుగా అయిపోతున్నాయిలే, ఇంకా జీవితంలో ఇంకా ఇబ్బంది లేదు అనుకునే తరుణంలో ఒక పెను మార్పు అనేటువంటిది గురువు అతిచార ప్రభావం కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఈ ధనుసు రాశి వారికి కలగబోతుంది. అష్టమ స్థానంలోకి గురువు వెళ్ళబోతున్నాడు. ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయము చాలా కీలకమైన సమయం. అసలు సిసలైనటువంటి అర్ధాష్టమ శని దోషాన్ని మీరు చవి చూడలేదు. కానీ ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో అర్ధాష్టమ శని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి, నిండైనటువంటి అర్ధాష్టమ శని దోషం. ఎందుకంటే గురువు కంట్రోల్లోకి లేడు. అలాగే గురువు అష్టమ స్థానంలో ఉండి అశుభ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. శని మీద వీక్షణ ఉండడం వల్ల ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తలెత్తుతాయి. మీది అనుకున్నటువంటిది ఏది అదే, మీ ఆస్తి కానీ, వాహనం కానీ, మీ సొంతం అనుకున్న వ్యక్తులు కానీ మీ నుంచి జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇతరులతో మీ అనుకున్నటువంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు పరిమితికి మించి ఎక్కువగా వాళ్ళతో వాగ్వివాదాలు చేసుకోవద్దు. స్థిరాస్తులని ఆస్తులని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అర్ధాష్టమ శని ప్రభావం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఈ సమయంలో వచ్చేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి భవిష్యత్తులో ఉగాది తర్వాత గురువు మళ్ళీ మారుతున్నాడు, కర్కాటక రాశిలోకి వస్తాడు. అప్పుడు
సమయం ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా అతిచార ప్రభావంలో వచ్చే దుర్లక్షణాల్ని మీరు గమనించవచ్చు. కాబట్టి మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే కేవలం ఒక గురువు మారినంత మాత్రాన ఇన్ని రకాల సమస్యలు వస్తాయి అని అంటే ఇదే 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు రవి అనుకూలంగా ఉండబోతున్నాడు. కుజుడు కూడా 27 అక్టోబర్ వరకు అనుకూలంగా ఉండబోతున్నాడు. అంతేకాకుండా ఈ శుక్రగ్రహ ప్రభావం కూడా 3 నవంబర్ నుంచి 26 నవంబర్ వరకు అనుకూలంగా ఉండబోతున్నాడు. ఈ కారణాల వల్ల నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు కలుగుతాయి. ధన సంపాదన ఉంటుంది, అందులో సందేహం లేదు. కానీ సంపాదించింది ఉద్యోగస్తులైనా, వ్యాపారంలో ఉన్న వాళ్ళైనా, వృత్తిలో ఉన్న వాళ్ళ అయినా నిలుపుకోలేకపోతారు. ఈ మార్పుని మీరు గమనించండి. అలాగే కుజుడు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ప్రధానంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైనా ఉన్నా మీరందరూ కూడా ఆ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు మీరు విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కానీ 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు రవి, అలాగే 27 అక్టోబర్ నుంచి కుజుడు వ్యయస్థానము, అర్ధాష్టమ శని ప్రభావము, కేతువు నవమ స్థానము, గురువు ఎలాగో అష్టమ స్థానంలో ఉండడం వల్ల 1, 2, 3, 4, 5 గ్రహాలు, నవగ్రహాలలో 5 గ్రహాలు మీకు అనుకూలంగా లేవు. శుక్రుడు బుధుడు అనుకూలిస్తున్నాడు, అలాగే రాహు అనుకూలిస్తున్నాడు. ఇదే ప్రధానం. కానీ ప్రధానమైనటువంటి గురువు అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి దైవానుగ్రహం ఇక్కడ తప్పనిసరి. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప మీరు జ్ఞాపక శక్తితో ఉద్యోగంలో రాస్తున్నటువంటి ప్రవేశ పరీక్షల్లో విజయాన్ని పొందలేరు. కాబట్టి 100% కష్టపడడం కంటే 150% కష్టపడండి. విద్యార్థులు కనీసము మంచి పర్సంటేజ్తోనైనా కానీ ఉత్తీర్ణులు అవుతారు. అలాగే నిరుద్యోగస్తులు మాత్రం 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది, ప్రమోషన్స్ లభిస్తాయి. అలాగే సంబంధించినటువంటి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ధనపరమైన సమస్యలు కొంతవరకు తీరుతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రధానంగా జరిగేటువంటిది మీది అనుకున్న ఆస్తి కానీ వ్యక్తులు కానీ మీ నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం గోచరమవుతుంది. ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక గమనించుకున్నట్లయితే నవగ్రహాల్లో శుభకరుడైనటువంటి గురువు ధనుస్సు రాశి వారికి అనుకూలంగా లేని కారణం చేత అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం వల్ల మీరందరూ అనుకుంటారు ఏలినాడు శని, అష్టమ శని చాలా దోషం అనుకుంటారు. కానీ చాలా ప్రభావవంతమైనది అర్ధాష్టమ శని. ఏమవుతుంది? ఈ అర్ధాష్టమ శని సంపూర్ణముగా దోషాన్ని కలిగించే సమయం. గురువు తప్పుకున్నాడండి, పెద్దవాడైన గురువు తప్పుకున్నాడు, శని విజృంభిస్తాడు. ఏం జరుగుతుంది? మీరు ఏదైనా ఎంతైనా ప్రయత్నం చేయాలని మనసులో ఉంటుంది, కానీ మీరు సాహసాలు చేయలేరు. నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఇది నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అనే ఒక భావన పెరుగుతుంది. అప్పటి వరకు ధైర్యంగా ముందడుగు వేసిన వాళ్ళు వెనకడుగు వేస్తారు. శత్రువులు పెరుగుతారు, రుణగ్రస్తులు అవుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గురువు అనుకూలంగా లేడు, అర్ధాష్టమ శని ప్రభావం. మీ దగ్గర డబ్బులు తీసుకొని అప్పుగా తీసుకుంటారు, ఎగ్గొడతారు. కాబట్టి డబ్బులు ఇచ్చేటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఇక తదనంతరం చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇండైజెషన్, అసిడిటీ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇది శని యొక్క ప్రభావం వల్ల. ఇక ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పుని కోరుకుంటారు. కానీ దయచేసి చెప్తున్నాను, ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు మధ్య కాలాన్ని మాత్రమే వినియోగించుకోండి. 16 నవంబర్ తర్వాత ఎట్టి ఉద్యోగ ప్రయత్నాలు, మార్పులకి అవకాశాన్ని ఇవ్వకండి. మీ కీర్తి ప్రతిష్టలకి, మీ పేరుకి మచ్చ తెచ్చే విధంగా మీరు చెయ్యని పనులకి మీరు శిక్ష పడే అవకాశం, చెయ్యని పనికి మీరు మాటలు పడే అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి బద్ధకం పెరుగుతుంది. ఏ పని చేయాలన్నా తర్వాత చేద్దాంలే, ఆలోచిద్దాంలే, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ వర్క్ అని అంటారు. ఇవి జరుగుతాయి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం మారినటువంటి కారణం చేత. కాబట్టి దైవకారకమైనటువంటి గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో 3 పర్వదినాలలో మన పీఠం ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. 5 నవంబర్ కార్తీక పౌర్ణమి మహిమాన్విత కాశీ క్షేత్రంలో, 20 నవంబర్ కార్తీక అమావాస్య సుప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంలో, 4 డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాలను ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇవి ప్రధానంగా సంబంధించినటువంటి చెప్పినటువంటి సమస్యలు.
ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.